సండే అయితే వచ్చేసింది. సండే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. సో రికమెండేషన్ మూవీస్ అయితే తీసుకొని వచ్చాను. కొన్ని సిరీస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకైతే ఖచ్చితంగా నచ్చద్ది. సో ఈ సండే అయితే మీదైతే ఖచ్చితంగా వేస్ట్ కాదు, నేనైతే దానికైతే గ్యారంటీ. ఈ మూవీస్లో మీకు ఏది చూసుకున్నా కానీ మీ టైం పాస్ అయితే ఖచ్చితంగా అయిపోద్ది. నేను చాలానే మూవీస్ అయితే చూశాను, బట్ నాకు నచ్చిన మూవీస్ వచ్చేసి మీకైతే సజెషన్గా అయితే తీసుకొని వచ్చాను. దాంట్లో కొన్ని మూవీస్ అయితే నేనైతే రికమెండ్ చేయడం లేదు. ఆ ఒక్కటి అడక్కు అండ్ కల్కి కొన్ని మూవీస్ అలానే రిలీజ్ అయ్యాయి, అవన్నీ నేనైతే మెన్షన్ చేయడం లేదు. ఈటీవీలో కూడా కీచురాళ్ళు అనే ఒక మూవీ కూడా రిలీజ్ అయింది, అది కూడా నేను మెన్షన్ చేయడం లేదు. సో నేనైతే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెన్షన్ చేస్తున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. నేనైతే ఇలాంటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ తీసుకుని వస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో అదే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియో అయితే ల్యాగ్ లేకుండా అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 10 టెనెంట్. ఫ్రెండ్స్, టెనెంట్ అనగానే క్రిస్టోఫర్ నోలన్ టెనెంట్ అనుకుంటారేమో, అలా కాదు. మనకు తెలుగులో అయితే రీసెంట్గా అయితే టెనెంట్ అనే ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. దాంట్లో వచ్చేసి మా ఊరు పొలిమేరాలో ఉన్నాడు కదా హీరో, సేమ్ యాక్టర్ అయితే యాక్ట్ చేశాడు. సో మూవీ అనేది నేను చూసైతే నాకైతే నచ్చింది, అందుకోసమే మీకైతే రికమెండ్ చేస్తున్నాను. స్టోరీ ప్లాట్ ఏంటి అంటే ఒక మర్డర్ మిస్టరీ లాగైతే మూవీ అయితే పోతూ ఉంటుంది. సో ఆ మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ అయింది, లాస్ట్లో కంక్లూజన్ ఏంటి అనేది అయితే మూవీ. మీకు సస్పెన్స్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఈ మూవీ వచ్చేసి మీకైతే బెస్ట్ రికమెండేషన్ ఫ్రెండ్స్. అండ్ మూవీ డ్యూరేషన్ వచ్చేసి ఓన్లీ 1 hour 13 minutes మాత్రమే. సో మూవీ స్టార్ట్ చేసి ఎండింగ్ ఎప్పుడైపోయిందో కూడా మీకైతే తెలియదు. జస్ట్ టైం పాస్కి అయితే ఈ మూవీ అయితే చూసేయండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది. ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. నెంబర్ 9 బ్లాక్అవుట్. ఫ్రెండ్స్, మీరు కానీ ఒక మంచి కామెడీ మూవీని అయితే చూడాలనుకుంటున్నారా? సో ఈ మూవీ వచ్చేసి మీకైతే బెస్ట్ చాయిస్ ఫ్రెండ్స్. అంటే ఒక మంచి ఫన్ఫుల్ ఎంటర్టైన్మెంట్కి అయితే మూవీ అయితే పోతూ ఉంటుంది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి ఓన్లీ 2 hours మాత్రమే. సో మీకైతే బోర్ అనిపించదు. ఆ డైలాగ్ డెలివరీ కానీ అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. సో జియో సినిమా వాళ్ళైతే ఈ మధ్య తెలుగు డబ్బింగ్ బాగానే కొడుతున్నారు. సో ఈ మూవీ కూడా తెలుగు డబ్బింగ్ బాగానే ఇచ్చారు. నాకైతే మూవీ అయితే నచ్చింది. సో మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మన హీరోకి అనేది ఒక యాక్సిడెంట్ వల్ల మనీ అయితే దొరకద్ది. దాని తర్వాత మన హీరోకి వచ్చే చిక్కులు ఏంటో అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ అయితే మీరైతే చూడాలి. సో మూవీ వచ్చేసి బాగానే ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో కామెడీ జోనర్ ఉన్న వాళ్ళకైతే ఈ మూవీ వచ్చేసి బాగా నచ్చుతుంది. ఈ మూవీ చూసేటప్పుడు మీరు ఎలాంటి లాజిక్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి ప్రిటెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మైండ్ అయితే రిలాక్స్గా పెట్టుకొని మూవీ అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు జియో సినిమాలో మంచి తెలుగు డబ్బింగ్తో అయితే ఉంది, చూసేయండి ఫ్రెండ్స్, మంచిగా అయితే నచ్చుద్ది. నెంబర్ 8 డార్క్ ఫిగర్ ఆఫ్ క్రైమ్. ఫ్రెండ్స్, ఒక్క మూవీ చూశాను ఇప్పుడే వచ్చేసి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మూవీ అందరికి నచ్చకపోవచ్చు కానీ బట్ నాకైతే నచ్చింది. అది కూడా తెలుగు డబ్బింగ్లో ఉంది కాబట్టి నాకైతే బాగా నచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టోరీ కానీ ఒక నరేషన్ కానీ జరుగుతున్నప్పుడు ఆ లాస్ట్లో ట్విస్ట్ ఒకటి ఉంటుంది. సో స్టోరీ బిల్డప్ కోసం కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సేమ్ ఇలానే ఈ మూవీ కూడా మనకైతే స్టార్టింగ్లో ఈవెంట్స్ మొత్తం చూపిస్తూ ఉంటారు, లాస్ట్లో అవుట్పుట్ అనేది మనకు ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది కదా. సో అలాంటి మూవీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి. ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మనకు ఒక పర్సన్ అయితే ఉంటాడు. ఆ పర్సన్ మనకు స్టార్టింగ్లోనే పోలీసులు అనేది వాళ్ళని అయితే పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత తన మీద మర్డర్ కేసు అయితే ఉంటాయి. ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ మీద అయితే మూవీ మొత్తం పోతూ ఉంటుంది. సో ఆ పర్సన్ అయితే క్లూస్ కూడా ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఉన్నాయి బాడీస్, ఇక్కడ ఉన్నాయని. సో అవి నిజం కూడా అవుతూ ఉంటాయి. తను మళ్ళీ అలానే డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు, నేను చేయలేదు ఈ క్రైమ్స్ అని. సో లాస్ట్ ఇదంతా అవుట్పుట్ అనేది మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చదు ఫ్రెండ్స్. సో ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు మిస్టరీ అండ్ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సిస్టమ్ ఉంటే ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 7 కాంక్రీట్ యూటోపియా. ఫ్రెండ్స్, ఈ మూవీ చూసిన తర్వాత మానవత్వం మీద అయితే నాకైతే హోప్స్ అయితే వెళ్ళిపోయాయి. సో ఒక డార్క్ రియాలిటీ మూవీ అనేది నేనైతే చూశాను. సో స్టోరీ ప్లాట్ అనేది మీకైతే చెప్తాను, మీకైతే మూవీ చూసే ఇంట్రెస్ట్ పక్కా అయితే పెరిగిపోద్ది. సో మనకు భూమి అనేది ఆల్మోస్ట్ అంతమైపోయింది, ఒక్క బిల్డింగ్ అయితే మిగిలిపోయింది. ఆ బిల్డింగ్లో సప్లైస్ అనేవి ఉన్నాయి. సో ఆ బిల్డింగ్లో వచ్చేసి ఎవరినైతే రానివ్వరు, ఎవరినైతే పోనివ్వరు. సో ఆ బిల్డింగ్స్లో మనుషులు ఎలా జీవిస్తున్నారు అనేది స్టోరీ ప్లాట్. మీకైతే సినిమా పిచ్చగా అయితే నచ్చద్ది. నేను చూసిన తర్వాత నాకు కూడా నచ్చింది. మనిషి తన జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంత హద్దుకైనా వెళ్తాడని ఈ మూవీ వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. లాస్ట్కి వాళ్ళు ఏ హద్దుకు వెళ్ళారు, సో మనిషిని కూడా వాళ్ళైతే కొన్నిసార్లు అయితే తినేస్తారు. సో అలాంటి సీన్స్ కూడా అయితే మూవీలో అయితే ఉన్నాయి. అండ్ నాకైతే స్టోరీ అయితే బాగా నచ్చింది అండ్ మూవీ కూడా బాగుంది. సో డెడ్ స్లో అయినా కానీ మీకైతే నచ్చుతుంది. అండ్ మనకు ఈ మూవీ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి మనకు బుక్ మై షోలో అయితే రెంట్ మోడల్ అయితే ఉంది. సో మీరు ఎలా చూడాలో మీకైతే తెలుసు.
నెంబర్ 6 వర్షంగల్కు శేషం. ఈ మూవీ రికమెండేషన్ ముందే మీకైతే చెప్పేస్తున్నాను. మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఎందుకు నచ్చిందంటే ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్, ఆ సాక్రిఫైజ్, ఒక ఎమోషన్ బాండింగ్, ఆ మ్యూజిక్ కూడా బాగుంది. అందుకోసం నాకు ఫస్ట్ హాఫ్ అనేది నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్లో నాకు కొన్ని కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ కామెడీ ఎలిమెంట్స్ చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ ఆ హీరో ఉంటాడు, ఒక హీరో. సో ప్రేమంలో, మలయాళం ప్రేమంలో ఒక హీరో ఉంటాడు కదా. సో ఆ పర్సన్ వచ్చేసి మనకు హీరోగా అయితే యాక్ట్ చేస్తాడు ఈ మూవీలో. ఆ కామెడీ గెస్చర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. తన కామెడీ లెవెల్స్ బాగున్నాయి. సో మూవీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3 hours ఉంటుంది. సో దానికోసం మీ పేషెన్స్ అనేవి ఈ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా తీసుకుంటుంది. సో మీరైతే ఈ మూవీని చూసేటప్పుడు మైండ్ రిలాక్స్గా పెట్టుకోండి. అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఈ రెండింటిని సపరేట్గా అయితే చూడండి. మీకైతే మూవీ ఖచ్చితంగా నచ్చద్ది. అండ్ నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ప్యాటర్న్ మీద పోతే సెకండ్ హాఫ్ ఇంకో ప్యాటర్న్ మీద అయితే పోద్ది. సో నేనైతే ఫస్ట్ హాఫ్తో అయితే చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి జస్ట్ కామెడీ విధంగా అయితే బాగుంది. నేను ఈ మూవీ స్టోరీ చెప్పలేదు కదా, సో స్టోరీ చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఇద్దరు స్నేహితులు అనేవాళ్ళు చెన్నైకి అయితే బయలుదేరుతారు. ఒకరైతే మెజిషియన్ అవ్వాలని, ఇంకొకరైతే డైరెక్టర్ అవ్వాలని. సో వాళ్ళ లైఫ్ స్టోరీ అనేది దీంట్లో అయితే చూపించారు. నాకు ఫస్ట్ హాఫ్లో ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అండ్ ఆ ఫ్రెండ్షిప్ సాక్రిఫైస్ నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి టూ లెంత్గా అయితే ఉంటుంది. జస్ట్ కామెడీ విధంగా అయితే బాగుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు సోనీ లీవ్లో వచ్చేసి మంచి తెలుగు డబ్బింగ్తో అయితే ఉంది. సో చూసేయండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 5 స్టార్. ఫ్రెండ్స్ మేమైతే ఆల్రెడీ రివ్యూ కూడా డ్రాప్ చేసాం. బట్ రివ్యూ అయితే చాలా మందికి అయితే రీచ్ కాలేదు. అందుకోసం రికమెండేషన్గా కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. మూవీ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్రైమ్ వీడియో వారు మంచి తెలుగు డబ్బింగ్ అనేది చేశారు. సో మూవీ వచ్చేసి ఖచ్చితంగా చూడదగిందే. ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో వచ్చేసి చిన్నప్పటి నుండి పెద్ద హీరో అవ్వాలనుకుంటాడు. తన లైఫ్ స్టోరీని వచ్చేసి ఈ మూవీలో అయితే చూపించారు. మనకు ఫస్ట్ హాఫ్ అనేది ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ అనేది టూ లెంతీగా ఉంటుంది. బట్ ఆ లాస్ట్ క్లైమాక్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఆ మూవీ వచ్చేసి మీకైతే నచ్చుతుంది. అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి మీరైతే ఈ మూవీని అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. నెంబర్ 4 మోర్టల్ మిలాటి. వా ఒక మంచి మూవీ అయితే చూశాను. అది కూడా హారర్ జోనర్లో అయితే మూవీ అయితే చూశాను. సో హారర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీ వాళ్ళ కోసమే ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో ఇక్కడే ఆపేసి పోయి చూడండి, మీకైతే నచ్చుతుంది. మోర్టల్ మిలాటి అని ఒక మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో వచ్చేసి ఉంది. అది కూడా తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. సో నేను వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చింది. మనోళ్ళకి ఎందుకురా ఈ మూవీ రికమెండ్ చేయకూడదు అనిపించింది. అందుకోసమే నేను వచ్చేసి మీకైతే రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరోయిన్కి అయితే ఒక శాపం అయితే ఉంటుంది. ఆ శాపం వల్ల మన హీరోయిన్ వచ్చేసి ఆ బంగ్లాలో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన ఎవరైనా వెనక్కి అయితే రారు. ఆ స్టోరీ ప్లాట్ మీద అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. సో నేనైతే ఏం చెప్పను ఫ్రెండ్స్, మూవీ అయితే మీరు చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుద్ది. సో మీరు చూసిన తర్వాత నాకు వచ్చి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, అన్న మంచి మూవీ రికమెండ్ చేసేవన్నా అని. ఇంకా థర్డ్ నెంబర్లో ఉన్న మూవీ ఏంటి అంటే రీసెంట్గా వచ్చేసి జియో సినిమాస్లో అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకు భక్షక్ మూవీ చూసారా, భక్షక్ మూవీ తీసిన డైరెక్టర్ ఈ మూవీ కూడా తీశారు. సో ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, అందుకోసం రికమెండ్ చేస్తున్నాను. సో లాస్ట్లో మీరు ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీ నెత్తురైతే బాయిల్ అయిపోద్ది. సో ఇలాంటి మూవీస్ వచ్చేసి మనం ఖచ్చితంగా వేరే వాళ్ళకైతే రికమెండ్ చేయాలి. అండ్ మనకు డైలీ జరిగే మన బేసిస్ మీద అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. సో ఒక కామన్ మ్యాన్ స్ట్రగుల్ ఎలా ఉంటుందో ఈ మూవీ అయితే మీకైతే చూపిస్తుంది. సో స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే సో మన హీరో అయితే చెల్లి పెళ్ళి అయితే చేయాలి. సో ఒక్క జమీన్ అయితే ఉంటుంది. జమీన్ అంటే స్థలం. సో దాన్ని అమ్మడానికి అయితే మన హీరో అయితే వెళ్తాడు. ఆ స్థలాన్ని ఆల్రెడీ వేరే అతను అయితే ఆక్యుపై చేసి ఉంటాడు. ఆ ఆక్యుపై చేసింది ఎవరో కాదు ఫ్రెండ్స్, ఒక ఎమ్మెల్యే. ఇతని స్ట్రగుల్ అనేది అయితే మూవీలో అయితే ఖచ్చితంగా అయితే చూపిస్తారు. మనకు గ్రౌండ్ రియాలిటీ మూవీస్ ఎలా ఉంటాయి అంటే ఇలాంటి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా అయితే ఈ మూవీ అయితే నేను చెప్తాను. సో మూవీ వచ్చేసి నాకైతే పిచ్చగా అయితే నచ్చేసింది. నాకు భక్షక్ కూడా నచ్చింది. ఇలాంటిదే ఈ మూవీ కూడా నాకైతే నచ్చింది. అండ్ లాస్ట్లో ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత నా బ్లడ్ అయితే ఖచ్చితంగా బాయిల్ అయింది. సో ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మూవీ వచ్చేసి మీరు చూడండి. మీకు నచ్చకపోతే మూవీ నాకు వచ్చి అన్న ఏంటన్నా ఇలాంటి మూవీ చెప్పావు అని మీరైతే నన్ను వేసుకోండి, పర్లేదు. బట్ మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. సో గ్రౌండ్ రియాలిటీకి చాలా దగ్గరగా అయితే ఉంది. ఒక కామన్ మ్యాన్ స్ట్రగుల్ అండ్ అలానే మనం తన ప్లేస్లో ఉంటే ఏం చేస్తామో సేమ్ అలాగే అనిపించింది. అండ్ మూవీ వచ్చేసి మస్ట్ రికమెండేషన్ ఫ్రెండ్స్. అందుకోసమే నేనైతే టాప్ 3లో అయితే పెట్టాను. సో మూవీ వచ్చేసి మనకు జియో సినిమాలో ఉంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా, పోయి చూసేయండి.
ఇంకా నెంబర్ 2లో వచ్చేసి నేనైతే గుల్లక్ అయితే పెట్టాను. గుల్లక్ అని ఒక వెబ్ సిరీస్ అయితే ఉంది సోనీ లీవ్లో, అండ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా అయితే ఇప్పుడైతే నవ్వు అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మనకు 4th సీజన్ అనేది స్ట్రీమ్ అవుతుంది. ఆ 4th సీజన్ చూసిన తర్వాత నాకైతే వావ్ 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 ఎట్రా వీళ్ళకి ఎట్ట తెలుసురా మన ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని మనకు తెర మీద ఎలా తీశారా, ప్రతిదీ పిన్ టు పిన్ మా అమ్మ చెప్పేది మా అన్న చెప్పేది ప్రతిదీ ఎలారా అనిపిస్తుంది. సో సమాజంలో ఉన్న క్యాండిడేట్స్ మొత్తం అనలైజ్ చేసుకొని వెబ్ సిరీస్కి అయితే తీశారు. మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని అయితే షేర్ చేసుకోండి. ఎస్పెషల్లీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఉంటే కూర్చోబెట్టి రండమ్మా అని ఒక్కొక్కటి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్ అయితే ఉంటుంది. టైం పోతే పోయింది. ఒక సీరియల్ చూసినట్టయితే మీరు చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చది. ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ చూడండి, మీరైతే ఫుల్గా అయితే సాటిస్ఫై అవుతారు, ఫుల్గా అయితే నవ్వుకుంటారు. అండ్ నాకు ఈ వెబ్ సిరీస్లో స్టార్టింగ్లో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం. కభీ అక్కడ్ థీ కభీ బక్కడ్ థీ కభీ తేడీ థీ కభీ మేరీ థీ. సో ఈ సాంగ్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కూడా నా లిప్స్ మీదకైతే ఈ సాంగ్ అయితే వస్తుంది, అందుకే పాడేశాను. సో ఈ రికమెండేషన్గా ఈ వెబ్ సిరీస్ అయితే ఈరోజు చూసేయండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది. సోనీ లీవ్లో అయితే ఉంది తెలుగు లాంగ్వేజ్లో. లాస్ట్ అట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న వెబ్ సిరీస్ ఏంటి అంటే పంచాయత్. నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ వెబ్ సిరీస్. దీని తర్వాత నేను ఏమైనా నచ్చింది అంటే కోట ఫ్యాక్టరీ అంటాను, దాని తర్వాత ఏమైనా నచ్చింది అంటే గుల్లక్ అంటాను. సో ఇలా అయితే లిస్ట్ చేశాను, ఎవరికి వాళ్ళ పర్స్పెక్టివ్ ఉండొచ్చు. అండ్ మీకు కానీ హిందీ వస్తే ఈ వెబ్ సిరీస్ అయితే ఖచ్చితంగా చూసేయండి. రాకపోయినా కానీ సబ్ టైటిల్స్తో అయితే చూసేయండి. చాలా అంటే చాలా రియాలిటీగా అయితే ఉంటుంది. మీరు కానీ పల్లెటూరులో ఉంటే మీ పంచాయతీలో కూడా ఇలాగే అవుతుందని అయితే మీకైతే అనిపిస్తుంది. సో చాలా అంటే చాలా గ్రౌండ్ రియాలిటీగా ఉంటుంది. మీ ఊర్లో ఎలా ఉంటుంది, మీ పల్లెటూరులో ఎలా ఉంటుంది, మీ రిలేటివ్స్ ఎలా ఉంటారు, మీ చుట్టుపక్కల ఎలా వాళ్ళు ఉంటారు, సో అదంతా మనకు చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ వెబ్ సిరీస్లో అయితే చూపించారు. నాకు ఎస్పెషల్లీ ఒక పర్సన్ వచ్చేసి టౌన్ నుండి వచ్చేసి మన విలేజ్లోకి అనేది పంచాయతీగా అయితే ఉంటాడు. సో పంచాయతీలో మనకైతే తనని చూసుకునే విధానం, తన ట్రీట్ చేసే విధానం, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తాడు. తనకి ఏమైనా చిన్న సమస్య వస్తే గొడవకు వెళ్ళడం, లేదంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో ప్రాబ్లం వచ్చినట్టు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా అంటే చాలా బాగుంది. అండ్ న్యూ సీజన్లో వచ్చేసి ఎమ్మెల్యేతో గొడవ పడతాడు. అండ్ లాస్ట్లో ఆ ట్విస్ట్ అయితే నాకైతే ఎప్పుడెప్పుడు ఇంకో సీజన్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా వచ్చేసి ఈ వెబ్ సిరీస్ అయితే చూడండి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకు ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఫ్రెండ్స్ మీకు ఆల్మోస్ట్ నేను తెలుగు లాంగ్వేజ్లో ఉన్న మూవీస్ అండ్ వెబ్ సిరీసే తీసుకురావడానికి అయితే ట్రై చేశాను. ఒక పంచాయత్ తప్ప మిగతావన్నీ తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉన్నాయి. సో ఈ వీక్ రికమెండేషన్గా ఈ మూవీస్ అన్ని చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ వీక్ ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ రికమెండేషన్ వీడియోతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్.